వైసీపీ నాయకులు మెయిన్ ఇది అందరూ భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలపడుతూ అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ సూచించింది. ఈ సందర్భంగా ఏపీలోని పల్నాడు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే కైకలూరు, తణుకులో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఉత్తరాంధ్రలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఇదే అంశంపై ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మా ఉమ్మడి విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు మరింత సమాచారం అందిస్తారు. రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలు కూడా అతలాకుతలమైపోయినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చూసాము. తెలంగాణలో ఖమ్మం జిల్లాకు వస్తే కనుక ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పూర్తిగా ఖమ్మం జిల్లా మొత్తం అంతా కూడా ఆ టౌన్ అంతా కూడా పూర్తిగా జలదిగ్బంధంలో ఇరుక్కున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, విజయవాడకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా వరదలు ముంచెచ్చినటువంటి పరిస్థితి తెలిసింది. ముఖ్యంగా విజయవాడకు సంబంధించిన విషయానికి వస్తే కనుక విజయవాడలో గతంలో ఎన్నడూ లేని విధంగా మొత్తం జలదిగ్బంధంలో ఇరుక్కున్నటువంటి పరిస్థితి ఉంది. రహదారులన్నీ కూడా చెరువులను తలపిస్తున్నటువంటి పరిస్థితి చూసాము. అదేవిధంగా ఇప్పుడిప్పుడే తెలంగాణ భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో వరదల నుంచి కోలుకుంటున్నటువంటి ప్రజలకు మరొక బిగ్ షాకింగ్ న్యూస్ అయితే వెదర్ అప్డేట్స్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మరో 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో 5 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే తూర్పుగోదావరి జిల్లా, విశాఖ, అనకాపల్లి, అలాగే అల్లూరు జిల్లాల్లో ఇప్పటికే గడిచిన వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే విశాఖకు సంబంధించినటువంటి చూసుకుంటే కనుక నిన్న మొన్న కొంత పొడి వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఇటు ఈరోజు తెల్లవారుజాము నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తూర్పుగోదావరి జిల్లాలో లోతట్టు ప్రాంతాలు, లంక ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొన్ని ప్రాంతాలకు ఇప్పటికే వరద ముంపు వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాబోయే 5 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాలను ఆ యొక్క భారీ వర్షాల నుంచి ఏ మేరకు పూర్తి స్థాయిలో బయటకు కాపాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం సముద్రం కూడా చాలా అల్లకొల్లాలమైనటువంటి వాతావరణంలో ఉంది. ఎందుకంటే ఒకప్పుడు సుమారుగా 2-3 అడుగులు ఎత్తు లెగిసినటువంటి అలలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం చూసుకుంటే కనుక సుమారుగా 5 నుంచి 10 అడుగులు పైచులకు ఆకాశీ అలలు అయితే ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ప్రభావంతో ఈ 5 రోజుల పాటు కురిసినటువంటి భారీ వర్షాలకు ఎటువంటి ప్రాణ నష్టం, ఎటువంటి ఆస్తి నష్టం జరగకుండా ఇప్పటికే ఈ జిల్లాల్లో ఉన్నటువంటి అధికారులంతా ఇటు కలెక్టర్లు అవనియండి లేదా ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు కింద స్థాయి అధికారులతో ఇప్పటికే సమీక్షలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. విజయవాడను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉమ్మడి విశాఖకు సంబంధించి చూసుకుంటే కనుక ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పాయికిరావుపేట, రాంబిల్లి మండలాలు ఏవైతే నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో యనమంచి నియోజకవర్గాలు, ఈ 2 నియోజకవర్గాలు ఎప్పుడు ఏ వరదలు వచ్చినా ఏ తుఫాన్లు వచ్చినా ముందుగా ముంపుకు గురయ్యే ప్రాంతాలు ఇవే కాబట్టి ఖచ్చితంగా ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలను కూడా గడిచిన మరో 5 రోజుల పాటు కూడా సముద్రంలోకి గడవబోయే 5 రోజుల పాటు కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దంటూ కూడా అధికారులు ఇప్పటికే మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ ఎవరైనా సముద్రంలోకి వెళ్ళి ఉంటే కనుక వాళ్ళందరూ కూడా వెనక్కి తిరిగి రావాలంటూ కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో, ఎగువ ప్రాంతాల్లో ఏదైనా భారీ ఎత్తులో వర్షాలు కనుక పడితే కనుక ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను కూడా కొంత సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, ఎందుకంటే ఆ గడ్డలు, వాగులు, వంకలు దాటుకుండి కొన్ని ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కూడా ఇప్పటికే ఆ జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా
స్పష్టంగా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే వరద ముంపు నుంచి కోలుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్కు మరో 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయన్నటువంటి వార్త ఒక రకంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు భయం గుప్పట్లో గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క తుఫాను ఈ 5 రోజుల పాటు ఉండేటువంటి ఈ అల్పపీడన ధోని కానీ లేదా ఈ 5 రోజుల పాటు కురవబోతున్నటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాల నుంచి కానీ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో తప్పితే ఇండ్లలో నుంచి బయటికి ఎవరిని రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. కెమెరామ్యాన్ శేఖర్తో కన్నబాబు, విశాఖ, ఆర్కే బీచ్ నుంచి. విజయవాడ